అనేక పరిణామాలు ఉన్నాయి. మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత కర్నే అరవింద్ గారు, అదేవిధంగా అనలిస్ట్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. అరవింద్ గారు, నిజంగా తెలంగాణకు సంబంధించి మన్మోహన్ సింగ్ నిజంగా ఒక సానుకూల దృక్పథంతో ఆయన నిజంగా ఒక మేధావి, ఒక దార్శనికుడు, ఒక ఒక ప్రణాళికతో దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన ఆయన తెలంగాణ మీద ఆయనకి ఒక కన్సర్న్ అనేది ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఆయన అనేకసార్లు ఎటువంటి మార్పు కనిపిస్తుంది, ఎటువంటి పురోగతి తెలంగాణ సాధించింది కేసీఆర్ చేతుల మీదుగా అని చెప్పేసి ఆయన పలుసార్లు మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. అంటే అటువంటి గొప్ప వ్యక్తిని నిజంగా ఆయన కోల్పోవడం దేశానికి ఒక లోటుగానే కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు మేడం? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి అన్నకు మనసునిండా దండాలు మేడం. గుడ్ మార్నింగ్. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆ రోజు తెలంగాణ మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి సకల జనులు సబ్బండ వర్గాలు రోడ్డుపైకి వచ్చినటువంటి తరుణంలో ఆ రోజు ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ప్రజల పోరాటం నిజంగా న్యాయమైనటువంటి పోరాటం అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ రోజు పార్లమెంటరీ పద్ధతిలో తెలంగాణ ఉద్యమ నేత ఆ రోజు కేసీఆర్ గారు ఒకటే విషయాన్ని, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టిదంపండి అని చెప్పి మరణ వాంగ్మూలాలని జోబులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూసిండ్రు మేడం. తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎంత గొప్పగా అభివృద్ధి చేసిండో కూడా మీరు చూసిండ్రు. అనేక సందర్భాల లోపల స్వయంగా మన్మోహన్ సింగ్ గారు ఒక మాట కేసీఆర్ గారిని అన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ దేశంలో ఈ ప్రపంచంలో అనేక పోరాటాలు నేను చూసిన, కానీ విజయాన్ని సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడిని మాత్రం కేవలం మిమ్మల్నే చూస్తున్న కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఆ రోజు మా చిన్నాన్న కర్నే ప్రభాకర్ గారు, తర్వాత కేసీఆర్ గారి బృందం అంతా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి పోయినటువంటి తరుణంలో తను అన్నమాట నిన్న మా చిన్నాన్న గారు కూడా గుర్తు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే నిజంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞత నివాళి మాత్రం మేము తప్పకుండా అర్పిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఎంత నీతిగల్లోళ్ళంటే, ఎంత నిజాయితీ గల్లోళ్ళంటే, ఎవరైతే మనకు మద్దతు తెలుపుతారో వాళ్ళకు కృతజ్ఞత భావంతో కూడా తప్పకుండా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. కేసీఆర్ గారి ఆదేశాలతోని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోయి ఒక ఘనమైనటువంటి నివాళి ఆయనకు అర్పించినటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా చిత్రపటాలకు నివాళులు కూడా అర్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి మహనీయుని అరుదుగా చూస్తాం మనం. కాబట్టి ఇట్లాంటి మహనీయుడు మరణించడము అంటే ఈ దేశానికి తీరని లోటుగా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది మేడం. ఎస్ జమీలుద్దీన్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీని ఎన్ని వివాదాలు ఏమైనా ఉన్నా కూడా మన్మోహన్ సింగ్ విషయానికి వచ్చేసరికి ఒక గౌరవాన్ని కొనసాగించుకుంటూ వచ్చిన పరిస్థితి ఉండేది. 100కు 100% మొత్తం తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం కూడా మన్మోహన్ సింగ్ గారిని కోల్పోవడం, ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని, ఒక ఆర్థికవేత్తను, ఈ దేశం చాలా బాధాకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి నాయకుడిని కోల్పోయిన విధంగా నిన్న అనిపించింది అందరికి కూడా. ఎందుకు అనంటే 1991లో వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నుంచి మొదలు పెడితే వారు 2014లో ప్రధానమంత్రిగా దిగిపోయే వరకు ఈ దేశానికి ఒక దిశ చూపెడుతూ ఆర్థిక సంస్కరణలు చేస్తూ దివాలా తీసే దశలో ఉన్నటువంటి దేశాన్ని ఏదైతే మళ్ళీ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఈ ప్రపంచ పటం మీద నిలబెట్టిరో వారికి ఈ దేశం తప్పకుండా రుణపడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా వారి యొక్క పాత్రను మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే 2001లో వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో, పార్టీ మొదలైందో, 2004లో వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు, 2001లో ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి కూడా వారు ప్రతిసారి కేసీఆర్ గారిని వెన్నుదట్టినారని చెప్పి స్వయంగా కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా వారి హయాంలోనే వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం వారిని గొప్పగా గుర్తుంచుకోవాలి. ఇంకొక బాధాకరమైన వార్త, నిన్న మన్మోహన్ సింగ్ గారి మరణ వార్తతో పాటు మనం పత్రికల్లో చూసింది ఏంటంటే రూపాయి పతనం. ఈ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం ఏంది, మన రూపాయి పతనం కావడం ఏంది అని అంటే, ఈ రూపాయి పతనం అన్నది 2014 నుండి స్టార్ట్ అయింది.
నిన్నటి డాలర్ రేటుతో పోల్చుకున్నట్టయితే ఆల్ టైమ్ రికార్డ్ హయ్యెస్ట్గా పడిపోయి 85 రూపాయల 80 పైసల వరకు పడిపోవడం జరిగింది. అంటే ఈ దిశానిర్దేశం చేసే ఒక ఆర్థికవేత్త దేశాన్ని ఎట్లా కాపాడారు, ఇవాళ ఏమాత్రం ఆర్థిక రంగం మీద అవగాహన లేకుండా అసలు దేశాన్ని ఎడదీసుకోపోతున్నామన్న ఒక ఆలోచన లేకుండా కేవలం ప్రజల భావోద్వేదాలతోని కేవలం మతపరమైన అంశాలను సెంటిమెంటల్ అంశాలను రెచ్చగొట్టుకుంటూ ఎంతసేపు మందిర్ మస్జిద్ హిందూ ముస్లిం అనుకుంటా చేస్తే ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది అన్నది కూడా ఈ వార్త 85 రూపాయల 80 పైసలకు ఈ రూపాయి పడిపోయినప్పుడు కూడా ఈ మన్మోహన్ సింగ్ గారిని మళ్ళీ గుర్తు చేసుకోక తప్పని పరిస్థితి అన్నట్టు. అంటే ఒక మేధో సంపత్తి ఉన్న వ్యక్తి బాధ్యతలు నిర్వర్తిస్తే ఎట్లా ఉంటుంది అనేది దేశానికి మన్మోహన్ సింగ్ గారిని ఇప్పుడున్న ప్రధానమంత్రి గారిని కూడా కంపేర్ చేసుకుంటా ఉన్నారు జనాలు. ఎందుకంటే యాదృచ్ఛికం, అది ఒక చర్చ వచ్చినప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనమునిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు దేశాన్ని ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకొని పోతే ఎంతసేపు జుమ్లాలు పలుకుంటూ ఎంతసేపు ముచ్చట్లు చెప్పుకుంటూ కాలం గడిపే ఈ ప్రధానమంత్రి గారు దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. వారు ఈ రూపాయి విలువ పడిపోవడంతో ఏమవుతుంది అని అంటే మన దగ్గర విదేశీ ఏదైతే మారక ద్రవ్యం ఉంటుందో అది పడిపోతుంది, మన ఇంపోర్ట్స్ మీద మనకి ఇబ్బంది వస్తుంది. ఏదో మేక్ ఇన్ ఇండియా అని చెప్పారు కానీ ఆ మేక్ ఇన్ ఇండియా ఏం లేదు, కేవలం బయట నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఒక బాధాకరమైన వార్త నేను 2-3 రోజుల క్రితం చూసింది, ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి చేసిన అప్పులు, మీరు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులను చూపెడతా ఉన్నారు, దేశ స్థాయిలో కూడా వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది ఏదైతే జీడిపి ఉంటుందో మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దానికి 100% మీ అప్పులు పెరిగిపోయినాయి, ఇది ప్రమాదకరమైన స్వయంగా వరల్డ్ బ్యాంక్ చెప్పే పరిస్థితి మన దేశం తెచ్చుకున్నది ఈరోజు. అంటే ఈ 10 సంవత్సరాల కాలం మన్మోహన్ సింగ్ గారు దిగిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఇవన్నీ వ్యవహారాలు మనం చూసినప్పుడు ఒక కంపారిటివ్గా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అందుకే ఏ లెక్కలో చూసినా కానీ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గానైతేనేమి ఆ తర్వాత ప్రధానమంత్రిగానైతేనేమి ఈ దేశానికి ఒక బలమైన పునాది వేసారు. ఆ రోజు రెసిషన్ వచ్చి ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడ్డనాడు కూడా మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి రెసిషన్ బారిన పడకుండా, ఇక్కడ నిరుద్యోగం పెరగకుండా వారు చేసినటువంటి చట్టాలు ఒక్కొక్క చట్టం వారి హయాంలో వచ్చినది కూడా మనం గుర్తు చేసుకున్నట్టయితే చాలా మంచి ఉపాధి హామీ పథకం, అంటే పేద ప్రజలకు ఉపాధి లేనప్పుడు కమ్సే కమ్ 100 రోజులు వాళ్ళకు ఉపాధి కల్పించాలన్న పథకం కానీ, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం రావడంతో ఎంతో అవినీతిని అరికట్టగలిగిన చట్టం కానీ ఇవన్నీ కూడా వారి హయాంలో రూపొందించినాయి. వారికి దేశం పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. కాబట్టి యావత్ భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులుగా మేమంతా కూడా మనస్ఫూర్తిగా మన్మోహన్ సింగ్ గారికి టీ న్యూస్ ద్వారా నివాళి అర్పిస్తాం. రైట్ జమీలుద్దీన్ గారు. అరవింద్ గారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే నిజంగా ఒక సాఫీగా సాగిపోతున్న దాన్ని మళ్ళీ కొత్త సమస్యలు, అంటే పాత సమస్యలు కొత్త సమస్యలు కూడా సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ అంటూ మనం వార్త చూస్తున్నాం. గతంలో విఆర్ఓలు ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి, ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేవి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, భూములకు సంబంధించినది చాలా క్లియర్గా చూస్తున్నాం. కానీ ఒక ముందుకు వెళ్లకుండా మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. దీన్ని తప్పకుండా మేడం, ఇవాళ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటువంటి పరిస్థితి గతంలో ఉండే. రైతు ఎంతసేపటికి రైతు ఈ దేశానికి వెన్నుముక, రైతేడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన వ్యవసాయం ముందర పడదు అనేటువంటి ఒక సామెత ఉంటుంది మేడం. కానీ ఇవాళ కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుకు రైతు బంధు ఇవ్వకుండా ఇవాళ మళ్ళీ తిరిగి విఆర్ఓ వ్యవస్థ తేవడము అనంటే రైతు 1B కావాలి అన్నా, కొత్తగా పాస్బుక్ రావాలి అన్నా లంచం ఇవ్వకుండా పెన్ను కూడా ముట్టేటువంటి పరిస్థితి గతంలో ఉండేటువంటి పరిస్థితి ఉండే. మేము మా ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించి నేరపల్లి అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతు తహసీల్దార్కి ఫిర్యాదు కూడా చేసినటువంటి నేపథ్యం 2019లో కనిపిస్తూ ఉన్నది మేడం. నల్లగొండ జిల్లా పీకే మల్లెపెండ్లి గ్రామానికి చెందినటువంటి ఇంకో రైతు కూడా ఆ రోజు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఎంతసేపు ఏం చేసినా కూడా ఫలితం ఏమీ లేకున్నటువంటి పరిస్థితి ఉండే. దీనికి సంబంధించి కేసీఆర్ గారు ఒక ముందు చూపుతోని ఆయనకున్నటువంటి, ఎందుకు అంటే ఆయన్నే స్వయంగా పెద్ద రైతు కాబట్టి ఇవాళ రైతు కష్టం తెలిసినటువంటి కేసీఆర్ గారు విఆర్ఓ వ్యవస్థని నేను రద్దు చేస్తా ఉన్నా అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి రైతులు రద్దుతో సంబరపడ్డటువంటి నేపథ్యాన్ని కూడా ఈ తెలంగాణ చూసింది. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి రైతుకు ఎంత గొప్పగా అంటే మేడం, పునాస యాసంగి పంటకు పెట్టుబడి సహాయమే రైతు బంధు సహాయం మేడం. రైతుని ఎంతసేపు పులివిప్పిన నిమ్మల్లాగా
ఆనందపడాలి అంటే రైతుకు సంబంధించినటువంటి కష్టాలన్నీ కూడా తీర్చాలి అనేటువంటి ఆలోచన చేసి ఆ రోజు కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచన చేసి విఆర్ఓ వ్యవస్థని రద్దు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఆ రోజు రైతులందరూ కూడా ఆనందపడ్డరు, ఆ రోజు రైతులందరూ కూడా సంబరపడ్డరు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం గుర్తు చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ తిరిగి రైతు ఇవాళ గతంలో ఏ పరిస్థితి ఉండేనో మళ్ళీ తిరిగి అదే పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే మేడం, మాది సొంతం సంస్థ నారాయణపురం మేడం. మా ఊరికి పోతూ ఉంటే గుడ్డిమల్కాపురం అనేటువంటి ఒక ఊరు ఉంటే చోటుప్పల్ నుంచి నారాయణపురం పోతుంటే గుడ్డిమల్కాపురం అనేటువంటి గ్రామం వస్తుంది. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు ఆయన, బరాత్ అవుతా ఉంది మేడం. ఆయన కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, బరాత్ అవుతా ఉంది. బరాత్ అవుతా ఉంటే ఇవాళ కరెంటు టక్కున వస్తే భార్యని ఆడ ఇచ్చిపెడితే పోలీసులు నక్సలైట్లు అనుకొని చంపినటువంటి పరిస్థితి గయ్యాలు ఉండే మేడం. కానీ కేసీఆర్ గారు ఇవన్నీ గ్రహించి రైతుకు 24 గంటల కరెంటు, రైతుకు ఈ విఆర్ఓ వ్యవస్థ రద్దు, తర్వాత రైతుకు ఉచిత విత్తనాలు, ఇట్లా అనేకం రైతు పెట్టుబడి సాయం ఇచ్చి రైతుని రాజు చేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇవాళ రైతుని కూలీ చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకుంటున్నాడు. మరి ఆయనకు ఎవరు సలహాలు ఇస్తూ ఉన్నారు, ఎట్లా సలహాలు ఇస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రం ఎటువైపు పోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించకుండా ఎంతసేపు కేసీఆర్ గారి పైన, ఆయన కుటుంబం పైన టార్గెట్ చేసుకునే ఆయన పాలన సాగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అవగతం చేసుకున్నారు. ఇవాళ ఒకటి అడుగుతూ ఉన్నారు తెలంగాణ రైతులందరూ కూడా, కేసీఆర్ గారు చేసిన దానికంటే గొప్పగా మీరు చేయండి. కేసీఆర్ గారు ఇవాళ మేము ఆ రోజు మేడం డిసెంబర్లో రైతు బంధు, కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతుకు వెన్నుముకగా నిలిచి ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతాలు ఆపి కూడా ఆ రోజు రైతు బంధు ఇవ్వడం జరిగింది. మేము వస్తే 15,000 రూపాయలు ఇస్తాము అన్నారు. అన్నీ అవుతాయి ఈ రేవంత్ మాటలన్నీ నీటి మూటలే అని చెప్పి ఇవాళ కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి దన్నినట్లున్నది. మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇవాళ మేడం నిజంగా గుప్పిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా వార్తలేదు మేడం. గుప్పిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా వార్తలేదు. కరువుల జరువులతోని తెలంగాణ తెల్లవారుతుంది మేడం. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గొప్పగా రైతు, మేము కూడా రైతే మేడం, మాకు భూమి ఉన్నది. మా నాయనకు మా బాపుకు 2 పంటలకు టక్కున మెసేజ్లు వచ్చేవి, రైతు బంధు పడేటువంటి నేపథ్యం ఉండే. కానీ ఇవాళ మేము కూడా మా భూములన్నీ కూడా మావి కూడా ఇవాళ నీళ్లు లేక ఇవాళ ఎండిపోతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. ఎవరు మేడం దయించి ఒక్క రైతును కాదు, తెలంగాణలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలనతోని ఎవరు కూడా సంతోషంగా లేరు మేడం. మేము నమ్మి మోసపోయినాము అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ సంవత్సర కాలంగా వాళ్ళు అంటున్నటువంటి నేపథ్యం కూడా మీరు చాలా సందర్భాలలో చూసిండ్రు. ఇది మాకు పోవాలి అంటే మళ్ళా కేసీఆర్ గారు సర్కారు రావాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. రైట్ జమీలుద్దీన్ గారు, అంటే ఇటువంటి తిరోగమన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ కనిపిస్తుంది? ఇప్పటికే అనేక విధాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అరవింద్ గారు అన్నట్టుగా ఎక్కడ చూసినా రైతుకి ఒక దగ్గర ఈ పని బాగుంది, కొంచెం మంచిగా వ్యవసాయం చేసుకుంటాం అనుకునే సిచ్యువేషన్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. 100% ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి తిరోగమన నిర్ణయమే. ఇది భూభారతి అని పెట్టింది. ఇది భూభారతి కాదు, రాబోయే కాలంలో ఇది భూహారతిగా తప్పకుండా మారుతుంది. ఎందుకు అనంటే ఎప్పుడైతే పటేల్ పట్వారీ వ్యవస్థను ఎన్టీ రామారావు గారు రద్దు చేసారో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ ఈ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినప్పుడు కూడా మళ్ళీ సంతోషపడ్డారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ఈ రికార్డ్ అంతా కూడా విఆర్ఓల చేతిలో పెడితే గతంలో జరిగిన అవినీతి పనులు, వీళ్ళు ఎల్లయ్యను మల్లయ్య చేసుడు, మల్లయ్యను పుల్లయ్య చేసుడు, ఇట్లా పేర్లు రాసి కబ్జా కాలంలో ఓలు రాసి ఇప్పుడు మళ్ళీ కబ్జా కాలం కూడా ప్రవేశపెడతామని అంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ది అని అంటే, కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్న పరిస్థితి వీళ్ళది ఉన్నది. ఎప్పుడైతే ధరణి వచ్చిందో, ధరణి రాకముందు LRUP అన్న ఒక పద్ధతి, అంటే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి తీసుకొని సుమారు సంవత్సరం పాటు మొత్తం ప్రక్షాళన జరిపిన తర్వాతనే ధరణి అన్న పోర్టల్ను తీసుకురావడం జరిగింది. ధరణి వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే ఇప్పుడు సుమారు 95% భూములు
లాక్ అయిపోయి ఉన్నాయి, ఏం కూడా చేయగలిగిన పరిస్థితి లేదు. పట్టాదారు దగ్గర పట్టాదారు భూమి ఉంది, ఒక 5% భూముల మీద మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ 5% సమస్యలు కూడా కలెక్టర్లు దలుచుకుంటే, అంటే ధరణి చట్టంలో పెట్టింది ఏంటి అని అంటే ఈ తహసీల్దార్లకు ఆర్డీఓలకు పవర్ ఇవ్వకుండా ఒక ఐఏఎస్ అధికారి కలెక్టర్ అయితే ఒక పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్తే, ఈ కలెక్టర్ సాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పని తప్పించుకోవడానికి ఇవన్నీ వచ్చిన ఫైల్ వచ్చినట్టు ఏదో సాకు పెట్టి రిజెక్ట్ చేస్తా పోవడంతో 5% సమస్యలు ఉన్నాయి తప్ప కలెక్టర్లు పూనుకుంటే 5% సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. దాన్ని పరిష్కరించకుండా కేవలం కేసీఆర్ గారి పేరును మలిపేయాలి, ఈ ధరణి అన్న చట్టం ఉంచొద్దు అన్న ఒక ఆలోచన. రెండోది ఏంటి అని అంటే ఈ భూ అక్రమాలకు పాల్పడే ఈ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళకి ఎవరికి కూడా అవకాశం దొరకలేదు ఇప్పుడు ధరణిలో. ఎందుకు అని అంటే ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, సీలింగ్ భూములు ఇవన్నీ కూడా పార్ట్ బిలోకి వెళ్ళిపోయినాయి. అంటే ప్రొహిబిటెడ్, దాన్ని రిజిస్ట్రేషన్లు చేయడానికి లేదు. నా భూమి మీ పేరు మీద, మీ భూమి నా పేరు మీద మార్చడానికి అవకాశం లేదు అన్లెస్ వాళ్ళు వచ్చి తంబు పెడితే తప్ప, రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప. ప్లస్ మ్యూటేషన్ ఇమీడియట్ అయిపోతూ ఉంది కాబట్టి ఈ ఎవరైతే కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది ఉన్నదో వీళ్ళకు దొరికేది కూడా ఏం లేదు. ఆ పరిస్థితిలో ఇప్పుడు ఏంది అని అంటే మళ్ళీ కబ్జా కాలం పెట్టి మళ్ళీ తహసీల్దార్ దగ్గర ఒక ప్రభుత్వ ఉద్దేశం ఏం లేదు, జనం ఇబ్బందుల్లో ఉండాలి. జనం రోజు ఒక పంచాయతీ పెట్టుకొని ఉంటే మా జోలికి రారు, మా ఇచ్చిన హామీలను అడగరు, మీ గ్యారంటీలు ఏమైనా అడగరు, మీ 420 హామీలు ఏమైనాయి అని చెప్పి అడగొద్దు అని అంటే వాళ్ళ దానిలో వాళ్ళని బిజీ పెట్టాలి. బిజీ పెట్టాలంటే ఇప్పుడు నేను భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే నిన్న వాళ్ళు పెట్టిన ఒక కానూన్ ఏంటంటే నేను సర్వే చేయించి మ్యాప్ తీసుకొచ్చి పెట్టాలి. ఇవాళ 2 మండలాలకు 3 మండలాలకు ఒక సర్వేయర్ లేడు. ఇవాళ సర్వేకు ఫీజు కడితే 3 నెలలకు 6 నెలలకు కూడా సర్వేయర్ వస్తలేడు సర్వే చేయడానికి. అటువంటిది అంటే వాళ్ళు అనుకున్నది జరగాలంటే సిబ్బంది కొరత కూడా ఉన్నది, వాళ్ళు రావడానికి సుముఖంగా లేని సిచ్యువేషన్ కూడా రారు. వాళ్ళు ఇప్పుడు ఒక సర్వే చేయాలంటే ఇది బహిరంగ రహస్యం. వాళ్ళకు కమ్సే కమ్ 15 నుంచి 20 వేల రూపాయలు ఇస్తే తప్ప ఒక సర్వేయర్ వచ్చి సర్వే చేయడు, మీకు పంచనామా చేయడు. ఆ సర్వే చేయడానికి డేట్ ఇచ్చి అది ఆ డేట్కి వస్తాడా మళ్ళీ నెలకు డేట్ ఇస్తాడా అన్నది తెలియదు. పక్కపొంటి పట్టదారు లేకుంటే కూడా పంచాయతీ అవుతుంది. నేను ఆపదికో సంపదికో 10-20 గుంటలు భూమి అమ్ముకుంటా, నా బిడ్డపెళ్లికి భూమి అమ్ముకుంటా అంటే నేను సర్వే చేయించి నాకు తీసుకొచ్చి మ్యాప్ పెట్టి నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. అంటే అల్టిమేట్గా రైతులను ఇబ్బంది పెట్టడం. వీడు మళ్ళీ మా రైతు భరోసా జోలికి రావద్దు అని అంటే ఈ రైతుని ఇక్కడనే గోల్ దింపుకుంటా ఉండాలన్నది సర్కార్ యొక్క కుట్రగా దీనిలో కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఈ వీఆర్ఓలు ఎవరైతే నిన్నటి వరకు ఉన్నారో వాళ్ళని వివిధ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ తీసుకొస్తామంటే వాళ్ళు విల్లింగ్ కూడా ఇస్తలేరు అని తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఒక సర్వీస్ రూల్స్ లేవు. ఇవాళ లాస్ట్ డేట్ ఉన్నది, వాళ్ళు ఎంతమంది విల్లింగ్ ఇచ్చారు ఎంతమంది ఇవ్వలేదన్నది తెలియదు. ఒక రాచరిక వ్యవస్థ లాగా అంటే కలెక్టర్ కింద ఆర్డీఓ మాత్రమే వచ్చినాయి, కలెక్టర్ కింద ఆర్డీఓ కింద తహసీల్దార్ ఊళ్ళకత్తే 2 సుంకర్లు ఆ కట్టలు పట్టుకొని బర్చీలు పట్టుకొని వాళ్ళు ఎంబడి ఉరకాలి. ఇది ఒక రాచరిక వ్యవస్థ పోకడ ఉండాలి అన్నది గతంలో పటేల్ పట్వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఆయనకు సంబరం ఉండొచ్చు, కానీ ప్రజలు మాత్రం దీని మీద తిరుగుబాటు తప్పదు. ఇప్పుడు వీళ్ళు ఏదో అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నారు, చట్టం చేసుకున్నారు, ప్రజలకు తెలియదు, కానీ అది ప్రజలు అమలు దగ్గరకు వచ్చేసరికి మాత్రం తప్పకుండా ఈ తెలంగాణలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఈ వివార వ్యవస్థ నుంచి ఉంటుంది. ఈ ధరణిని తీసేసి ధరణిలో లోపాలు ఉంటే సరిచేయచ్చు, అదే ఒక సాఫ్ట్వేర్ దాన్ని సరిచేయచ్చు. దానికి కలెక్టర్లకు అధికారం ఉంది. సరే కలెక్టర్లతోనే అయితలేదు అనుకుంటే జాయింట్ కలెక్టర్లకు డెలిగేట్ చేయొచ్చు పవర్, ఆర్డీఓలకు డెలిగేట్ చేయొచ్చు, తహసీల్దార్లకు డెలిగేట్ చేయొచ్చు. కానీ మళ్ళీ కబ్జా కాలంలో పెట్టి మళ్ళీ సర్వే చేసి నువ్వు మ్యాప్ పెడితేనే నీకు రిజిస్ట్రేషన్ అని మళ్ళీ మ్యూటేషన్కు మళ్ళొక్క రోజు పని పెట్టుకొని ఇదంతా చేసి ఈ వీఆర్ఓల చేతికి రికార్డ్ అప్పచెప్తే, ఇవాళ రికార్డ్ అనేది కలెక్టర్ చేతిలో ఉంది. నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి గుంజుకొని వచ్చి వీఆర్ఓ చేతిలో అప్పచెప్పేస్తే ఒక 4th క్లాస్ ఎంప్లాయీ లాగా ఉంటాడు. అందులో వీళ్ళు వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువులేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. అంటే వీళ్ళు ఈ పటవార్లను కూడా వీళ్ళు ఎట్లా వాడినారు అంటే మొత్తం తప్పు పటవార్లదని చెప్పడానికి లేదు, వ్యక్తిగతంగా వాళ్ళని మనం తప్పుపడడానికి లేదు, కానీ వ్యవస్థలో లోపం ఉన్నది. ఈ పటవారి వ్యవస్థ పెట్టుకుంటే వీళ్ళు ఈ తహసీల్దార్లకు ఆర్డీఓలకు కలెక్షన్ ఏజెంట్లుగా మారే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ గమనించి ఆ రోజు పటేల్ పటవారి వ్యవస్థను ఎన్టీ రామారావు గారు రద్దు చేసిరు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళను వీఆర్ఓ అని ప్రవేశపెడితే కేసీఆర్ గారు ఆ వీఆర్ఓల వ్యవస్థను కూడా తీసేసి ఒక పటిష్టమైనటువంటి రికార్డు తయారు చేసి భూమి మీద వివాదం లేకుండా 95% భూముల మీద ఇవాళ వివాదాలు లేవు. కానీ ఇవాళ మళ్ళీ 95% భూములను అంటే 5% వివాదాలను పరిష్కరించే నెపంతో ఇవాళ 95% భూముల మీద మళ్ళీ వివాదాలు లేవనెత్తే విధంగా ఈ భూహారతి చట్టం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా మీ రైతు బంధు బంద్ చేసి, రైతు బీమా బంద్ చేసి రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మీ ప్రాజెక్టులు చేసుకోలేకపోతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు డిపిఆర్లు పంపితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాపసు వచ్చినాయి. 3 ప్రాజెక్టులకు సంబంధించి మీకు అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు సంబంధించి, కాళేశ్వరం 3వ టీఎంసీకి సంబంధించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి డిపిఆర్లు వాపసు వస్తే కూడా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళు అడిగితే చెప్పకపోవడం వల్ల, నిన్న కూడా పాలమూరుకు నీళ్ళు ఇవ్వకుంటే ఉద్యమం
చేస్తామని చెప్పి అక్కడ సాక్షాత్తు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడాల్సిన పరిస్థితి. అంటే రైతులను ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఇది ఒక కొత్త ఇబ్బంది మొదలు పెట్టడానికి మళ్ళీ చట్టంలో మార్పు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. దీని విధి విధానాలు రూపొందించేటప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్లస్ ఈ విఆర్ఓ వ్యవస్థ అవసరం లేదు. ఏదన్నా ఉంటే ఆ తహసీల్దార్లకు పవర్స్ ఇచ్చి వాళ్ళతో పని చేయించవచ్చు తప్ప వీళ్ళని నియమించి ఈ సర్వేలు ఈ మ్యాపులు పెట్టాలంటే మాత్రం తప్పకుండా తెలంగాణలో మరో ఉద్యమం మరో తిరుగుబాటు తప్పని పరిస్థితి వీళ్ళు కల్పిస్తాం. అంటే ఒక డౌట్ ఏంటంటే ఇంత కాంప్లికేటెడ్ గా వ్యవస్థను మారిస్తే ఆ ప్రభుత్వానికి అల్టిమేట్ గా చెడ్డ పేరు వస్తుంది, అభివృద్ధి కుంటుపడుతుంది అండ్ ఆదాయం తగ్గే పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేవి చాలా తగ్గిపోయిన పరిస్థితి. ఇక నుంచి ఇటువంటి డెసిషన్స్ వల్ల ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇంకేమైనా చేయాలంటే కూడా పూర్తి స్థాయిలో వెనక్కిపోయే పరిస్థితి. ఇంకోవైపు చూస్తే ఏపీలోనేమో ధరలు పెరగబోతున్నాయి అండ్ భూమి రాబోతుంది. 30వ తారీఖు మీటింగ్ ఉన్నది, దాంట్లో పెంచిన ఛార్జెస్ పెంచడానికి సంబంధించి డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో వీళ్ళు కొట్టి పాడేస్తుంటారు, బహిరంగంగా కొట్టి పారేసి మాట్లాడుతుంటారు. కానీ జరుగుతున్న వాస్తవం ఇట్లా కనిపిస్తుంటుంది. రాజకీయం ఏదైనా మాట్లాడచ్చు, గణాంకాలు తప్పు చెప్పాయి. నిన్నటి పత్రికలో మనం చూసినట్టయితే ఇండ్ల కొనుగోలు ఎంత పడిపోయింది, రియల్ ఎస్టేట్ ఎంత పడిపోయింది అనేది మనం చూసినాం. మళ్ళీ ఈ వ్యవస్థ వచ్చి ఇదంతా చేస్తే ఈ రిజిస్ట్రేషన్లు మళ్ళీ పడిపోతే ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటది. నాకేమనిపిస్తా ఉన్నదంటే ఈ ప్రభుత్వానికి మేము మళ్ళీ అధికారంలోకి రాము, ఈసారి ఏదో ఫ్లూక్లో వచ్చినాం మళ్ళొకసారి రాము అన్నది వీళ్ళు నిర్ణయించుకున్నారా ఏమో అని అనుమానం వస్తున్నది. దీనికి ఒక కారణం ఏంటి అని అంటే రేపు 2026 తర్వాత ఈ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. ఈ నియోజకవర్గాలు ఏదైతే పునర్విభజన ఉందో అది 2026 వరకు రాజ్యాంగంలో సీలింగ్ ఉంది, ఆ తర్వాత ఎత్తేస్తారు. కాబట్టి నియోజకవర్గాలు మన దగ్గర పెరగబోతున్నాయి. ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఒక ఆలోచన ఉన్నట్టుంది, ఇది నా నియోజకవర్గం ఉంటుందో చేంజ్ అవుతుందో, ఈ రిజర్వేషన్లు ఏమన్నా మారుతాయో, ఇప్పుడు ఎస్సీ ఉన్నది జనరల్ అయిద్దో, జనరల్ ఉన్నది ఎస్సీ అయిద్దో, అసలు నేను ఇక్కడ మళ్ళీ పోటీ చేస్తానా లేదా అన్నది ఉన్నది. కాబట్టి అందిన కాడికి దోసుకోవాలి, ఈ మళ్ళీ అవకాశం రాదు, 10 ఏళ్ల తర్వాత వచ్చింది, ఈ ఆకలంతా తీర్చుకోవాలన్న ఒక ఆలోచన ఈ ఎమ్మెల్యేలు, అంటే ఎమ్మెల్యేల సమూహమే ఒక ప్రభుత్వంగా ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆలోచన ఉందేమో అన్న ఒక అనుమానం రాక తప్పదు. ఎందుకంటే లాంగ్ రన్లో మేము అధికారంలోకి ఉండాలి అన్న ఒక ఆశ ఉన్నా, లేదు ఈ రాష్ట్రానికి పుట్టిన గడ్డకు ఏదన్నా మంచి చేయాలన్న ఆలోచన ఉన్నా, ఇటువంటి తుగ్లక్ నిర్ణయాలు వీళ్ళు తీసుకోరు. ఇవన్నీ కూడా పేర్లు మార్చే తుగ్లక్ నిర్ణయాలు, లేకపోతే ఈ చట్టాలను మార్చే తుగ్లక్ నిర్ణయాలు. మీరు లోపాలుంటే సరి చేయాలి, కానీ మొత్తం చట్టానికి చట్టం తీసేసి సరే ఏదైనా మంచిది తీసుకొస్తున్నా అంటే ఎవ్వరు కూడా హర్షించినటువంటిది తీసుకొని వస్తూ ఉన్నారు. ధరణిలో సమస్యలు ఉండొచ్చు గాక, కానీ ఓన్లీ 5%, 95% ఏదైతే క్లియర్ ఉందో దాన్ని మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తిరోగమన చర్యలు, ఈ పాత బూజుబట్టిన ఏదైతే భూస్వామ్య వ్యవస్థకు సంబంధించినటువంటివి ఉన్నాయో, ఇవాళ మీకు సాటిలైట్ ఇమేజింగ్ ఉందండి, ఇలా మీకు విఆర్ఓ పోయి ఫీల్డ్ మీద చూసి రాయాల్సిన అవసరం లేదు. మీరు వరి పంట వేసిరా, మొక్కజొన్న వేసిరా అన్నది మీరు సాటిలైట్లో చూసి చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు దానికి మళ్ళీ పాత పుస్తకాలు పెట్టుర్రి, మళ్ళీ 18 కాలంలో 14 కాలంలో పహాని పెట్టి మళ్ళీ మొదటికెళ్ళి రాయరు. ఈ ఎల్లయ్యను మళ్ళీ చేసే పరిస్థితి వీళ్ళ కళానికి అప్పచెప్తే తప్పకుండా రైతులకు నష్టం జరగబోతా ఉన్నది. అన్న విషయమే ఇదే నిజమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక సమస్యలో ప్రజల్ని ఆక్యుపైడ్ ఉండే విధంగా చేస్తే మమ్మల్ని ప్రశ్నించకుండా ఉంటారో అనే విధంగానే ప్రభుత్వ ప్లాన్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. అరవింద్ గారు, ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్న పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక సామాజికంగా ఒక అన్రెస్ట్ అనేది ఒక ఏర్పడింది తెలంగాణలో ముఖ్యంగా. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ బీసీలకు చేసిన అన్యాయం నేపథ్యంలో మూడున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడిన నేపథ్యంలో నిన్న కవితక్క గారి నివాసంలో బీసీ ప్రతినిధులతో దాదాపుగా 300 నుంచి 400 మంది ప్రతినిధులు అక్కడికి బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చినారు మేడం. 3వ తారీఖు నాడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా 3వ తారీఖు నాడు, నిన్ననేమో ట్రైలర్ మాత్రమే, నిన్న ఒక ట్రైలర్ని చూపించింది కవితక్క. రేపు 3వ తారీఖు నాడు ఒక సినిమాని కూడా తప్పకుండా చూపించబోతుంది. ఎందుకు కూడా అనంటే స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎట్లా స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహిస్తారు అనేటువంటి విషయాన్ని అడుగుతూ, ఒకవేళ ఇట్లాంటి నిర్ణయాన్ని కనుక తీసుకున్నట్లయితే మేము అడుగున అడ్డుకుంటాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నిన్న కవితక్క గారు తెలియడం జరిగింది మేడం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఒక డెలికేటెడ్ కమిషనర్ ఏర్పాటు చేయాలి. తర్వాత ఆ కమిషనర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే ఇవాళ రిజర్వేషన్లు కూడా ప్రకటించాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఇవాళ 3వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఉండబోతా ఉంది. ఇవాళ అన్ని దాదాపుగా బీసీ సంఘాలు, బీసీ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాలు వీళ్ళందరూ కూడా వచ్చి మా బలం ఏందో కూడా 3వ తారీఖు నాడు కూడా తప్పకుండా మేము చూపించబోతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని నిన్న కవితక్క గారికి అందరూ కూడా తెలియజేయడం జరిగింది మేడం. రెండో అంశం ఏంటి అని అంటే
ఇవాళ దాదాపుగా 50% పైన ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవాళ కామారెడ్డిలో వాళ్ళే ప్రకటించారు. బీసీ డిక్లరేషన్ని వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో, అంటే ఏ డిక్లరేషన్ ని ఇచ్చినా కూడా దానికి సంబంధించి ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ లో పెట్టని పరిస్థితి చాలా క్లియర్ అమలు ఉండదు మేడం. వరంగల్లో రైతు డిక్లరేషన్ మీరు చూసిండ్రు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చూసిండ్రు, ఇంకో ప్రాంతంలో యువత డిక్లరేషన్. అన్ని ఊతాయి రేవంత్ దేని గురించి అయితే స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తారో దానికి సంబంధించి కాంగ్రెస్ పనులు చేయదు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ 100% మేడం. ఒక్క కార్యక్రమం అంటే ఒక్క కార్యక్రమం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ సంవత్సర కాలంగా ఏం జరిగింది అని అనుకుంటే గుండు సున్నాగానే అవపడతా ఉన్నది. ఏ ఒక్క కార్యక్రమం కూడా వీళ్ళు చేస్తలేరు మేడం. ఇష్టము అనేటువంటి ఈ యొక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు క్షేత్రస్థాయిలో. ఇవాళ అవ్వాతాతలకు చెప్పిండ్రు మేడం. ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది, మీరు 4,000 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 ఇస్తాము అనేటువంటి విషయాన్ని అవ్వాతాతలకు చెప్పిండ్రు. ఆ రోజు 200 ఉన్నటువంటి పింఛన్ని 2,000 ఇవాళ గ్రామీణ ప్రాంతాల లోపల ఎట్లుంటుంది అంటే మేడం, నాకు 4 కొడుకులు ఉన్నారు బిడ్డ, 4 కొడుకుల పెళ్ళిళ్ళు చేసిన బిడ్డ, పేరెంటాలు చేసిన బిడ్డ, మనవాళ్ళు ఊరితే పొరుళ్ళు పోసిన బిడ్డ, నా పెద్ద కొడుకు బాలయ్య లోతు జ్వరం వచ్చింది బిడ్డ, నోరంతా పెండ అయిందిరా, 10 రూపాయలు బిడ్డ డబ్బలట కొనుక్కొని చాయ్ తాగొస్తా అంటే గదిరిచ్చి పెడితే గూడసాటుకు పోయి గుడ్లల్లో నీళ్ళు గుడ్లల్లో తీసిన బిడ్డ, కడుపు నొస్తే ముడుపు కట్టిన బిడ్డ, సావులోతు జ్వరం వస్తే సంపుదేవుడా మొక్కున్నటువంటి తల్లులు ఇవాళ కేసీఆర్ గారు ఉన్నందుకు బిడ్డ గొప్పగా బతున్నా అనేటువంటి విషయాన్ని అవ్వా తాతలకు మనం చేసినటువంటి అభివృద్ధి గట్లుండే అవ్వా తాతలకు ఇవాళ 2000 చూసినా కూడా కాంగ్రెస్ ని నమ్మి మోసపోయినమనే అన్ని వర్గాల ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జమీలుద్దీన్ గారు, అంటే బీసీలకు సంబంధించి కాంగ్రెస్ విధానం ఎట్లా ఉంటుంది అనేది ఆల్రెడీ గత ఎలక్షన్స్ లో అనేక పర్వాలుగా చూస్తూ వచ్చిండ్రు. అండ్ ప్రాతినిధ్యానికి సంబంధించి కూడా ఏ విధంగా అన్యాయం చేసుకుంటా వస్తుంది, విదిన్ ద పార్టీకి సంబంధించి కావచ్చు, అధికారానికి సంబంధించి కావచ్చు, అండ్ సామాజికంగా కూడా ఏ విధంగా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అనేది చాలా క్లియర్గా చూస్తూ వస్తున్నారు. ఏ విధంగా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ బీసీల వెనుకబాటుకు ప్రధానమైన కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కుల వృత్తులను నిర్లక్ష్యం చేసి వాళ్ళ పట్ల వివక్ష చూపెట్టి ఇవాళ బీసీ కులాలన్నీ కూడా వెనుకబడే విధంగా చేసింది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీయే. దీనికి బాధ్యత తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీలు అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళ అణచివేతకు గురి అయినప్పటికీ వాళ్లకు రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్నారు. వాళ్ళు కూడా పూర్తిగా ఏదో ఈక్వల్గా వచ్చేసారు, జనజీవన స్రవంతిలో కలిసిపోయారు అని చెప్పి మనం చెప్పే పరిస్థితి లేదు. కానీ బీసీలకు ఆ రాజ్యాంగ రక్షణలు లేకపోవడం, దాంతోపాటు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వలన వారి పరిస్థితి దిగజారిపోయింది. అయితే ఏదైతే ఇప్పుడు 42% రిజర్వేషన్ అన్నారో, ఈ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ. నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోని కోరుతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కొట్లాడేది కూడా మీరు చెప్పింది నిలబెట్టుకోమను. వీళ్ళు కొత్తగా ఏ సమస్య ప్రస్తావిస్తలేరు. అంటే ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మాత్రమే కోరుతున్నారు. అంటే నువ్వు మాటిస్తావు, ఓట్లు తీసుకుంటావు, అధికారంలోకి వస్తావు, సంవత్సర కాలం గడిచిపోయింది, మీరు అధికారాన్ని ఎంజాయ్ చేసుకుంటూ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి మళ్ళీ ఇవాళ ధర్నాలు, మళ్ళీ రాస్తారోకోలు చేసుకుంటూ ఈ పోలీసు దెబ్బలు తినే పరిస్థితి ఇవాళ తెలంగాణ ప్రజానికానికి ఈ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. అంటే ఎన్నికలకు ముందు బీసీ నినాదం చాలా గట్టిగా వినిపించింది. పార్టీలకు అతీతంగా కూడా ప్రాతినిధ్యం కోసం చాలా స్ట్రాంగ్ గా పరిస్థితి ఉంది. అంత స్ట్రాంగ్ గా చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇంప్లిమెంటేషన్ లో ఏం చూసింది అనేది ఓట్లు కావాలి. కాబట్టి వాళ్ళు బీసీలకు వరాలు ఇచ్చారు, మైనారిటీలకు వరాలు ఇచ్చారు, ఎస్సీలకు వరాలు ఇచ్చారు, మహిళలకు వరాలు ఇచ్చారు, నిరుద్యోగులకు వరాలు ఇచ్చారు, ఆపద మొక్కులన్నీ మొక్కిరు. ఇలా ఓట్లు వచ్చేసినాయి కాబట్టి ఇంకా వీళ్ళతో పని లేదు, 4 సంవత్సరాల వరకు మమ్మల్ని ఏం చేసేది లేదు, మళ్ళీ ఎలక్షన్లో మేము గెలిచేది లేదు అన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ను ఇలా కవిత గారు తీసుకున్నారు. దాని మీద 3వ తారీఖు రోజు ధర్నా చేస్తామని చెప్పి అంటున్నారు. అయితే ఇది కింది దాకా వెళ్ళిపోయింది. అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బీసీల వరకు కూడా ఈ సమస్య మీద ఒక అవగాహన వచ్చేసింది. వీళ్ళు మాకు మోసం చేశారు. వీళ్ళ మోసానికి మరొక రూపం ఎప్పుడు అని అంటే, నిన్న ఎప్పుడైతే అసెంబ్లీలో వీళ్ళు బిల్లు పెట్టిరో మున్సిపాలిటీలకు సంబంధించి, ఆ బిల్లును మనం చూసినట్టయితే అందులో చాలా స్పష్టంగా రాశారు. ఏంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కోడ్ చేసుకుంటూ
ట్రిపుల్ టెస్ట్లో ఏంది ఒక డెడికేటెడ్ కమిషన్ కావాలి, దాని యొక్క రిపోర్ట్ రావాలి, 50% రిజర్వేషన్ మించడానికి వీల్లేదు అన్నది సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాన్ని కోడ్ చేసుకుంటూ వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టారు. మరి 50% మించొద్దు అన్నప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు? 42% ఇస్తామని చెప్పి మీరే చెప్పారు కదా. మీరు చెప్పినప్పుడు దాన్ని ఎట్లా చేస్తాం అనుకున్నారు? మీకు ఏదో న్యాయ నిపుణులతో మీకు కొంత స్టడీ చేసి ఉండాలి, లేదు నోటి మాటగా చెప్పేసి దులుపుకొని బయటపడదాం అనుకున్నారా? ఇప్పుడు సంవత్సర కాలం దగ్గర పడ్డది, సర్పంచ్ ఎన్నికలు జరగలేదు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు, రేపు జనవరి 24-20 తారీఖులో మున్సిపాలిటీల పదవి కాలం కూడా ముగియబోతుంది. అంటే మీరు 100% ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. మీరు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఒక సంవత్సర కాలం అయింది కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. అక్కడ నుంచి డబ్బులు వస్తలేవు. మీరు సర్పంచులకు బాకీ ఉన్నటువంటి బిల్లులు చెల్లిస్తలేరు. బిల్లులు ఇర్రా బాబు అని సర్పంచులు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, గృహ నిర్బంధాలు చేస్తారు, వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మరి మీరే బీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు. సంవత్సర కాలం నుంచి ఏం చర్యలు తీసుకున్నారంటే హైకోర్టు మొట్టికాయలు వేసే వరకు మీరు కనీసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయలేదు. మరి డెడికేటెడ్ కమిషన్కి ఇప్పటికి ఒక ఆఫీస్ ఉందా, వాళ్ళకు ఠికానా ఉందా, వాళ్ళు ఏమైనా స్టడీ చేస్తారా అంటే దానికి లేదు. ఏదైతే రొటీన్ బీసీ కమిషన్ ఉందో దాన్ని మాత్రం పర్యటనలు చేపించారు, దానికి ఆ హక్కు లేదు. రొటీన్ బీసీ కమిషన్కు రిజర్వేషన్ పెంచాలని రిపోర్ట్ ఇచ్చే హక్కు లేదు, ఓన్లీ డెడికేటెడ్ కమిషన్కు ఉంది. డెడికేటెడ్ కమిషన్ హైకోర్టు చెప్పిన తర్వాత మీరు ఏర్పాటు చేశారు కానీ దాని కార్యాచరణ ఎక్కడ కూడా ఫీల్డ్ మీద కనిపిస్తలేదు. మరి ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది? మీరు దాన్ని ఎప్పుడు అమలు చేస్తారు? మరి నిన్న ఎప్పుడైతే మున్సిపాలిటీలకు సంబంధించిన బిల్లు పెట్టినప్పుడు దీని యొక్క ప్రస్తావన తీసుకొచ్చిరో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ప్రస్తావించారో అందులో స్పష్టంగా చెప్పాలి, ఇగో మా విధానం ఇది, మేము ఈ రకంగా 42% రిజర్వేషన్ ఇవ్వబోతున్నాం అని చెప్పి చెప్పకుండా ఇది కేవలం మోసం చేస్తూ ఉన్నారు. ఈ 4-5 సంవత్సరాల కాలం వీళ్ళు ఇట్లే గడిపి రేపు ఏదో ప్రయత్నం చేసి ఎవరన్నా మళ్ళీ కోర్టుకు పోయి అంటే లొసుగులు పెట్టి మళ్ళీ ఎవరన్నా కోర్టుకు పోయి స్టే తీసుకొస్తే మేమైతే ఇవ్వాలనుకున్నాం కానీ కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చారని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు తప్పకుండా వాళ్ళ హామీలు అమలు, బీసీ డిక్లరేషన్తో పాటు యూత్ డిక్లరేషన్ కానీ, రైతు డిక్లరేషన్ కానీ, మైనారిటీ డిక్లరేషన్ కానీ, ఈ డిక్లరేషన్లు అన్నీ కూడా వీళ్ళు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళను వెంటాడే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ రూపొందించుకున్నట్టు మనకు అవగతం అవుతా ఉన్నది. ఇప్పుడు ఓవైపు హరీష్ రావు గారు, ఓవైపు కేటీఆర్ గారు వివిధ సమస్యల మీద పోరాడుతున్నప్పుడు కవితక్క గారు కూడా ఇవాళ దీన్ని ముందేసుకున్నారు. ఏదైతే బీసీలకు సంబంధించిన సమస్య ఉందో తప్పకుండా ఈ 3వ తారీఖు సభ విజయవంతం అవుతుంది అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. ఆ 3వ తారీఖు తర్వాత ఈ బీసీల బలం చూసిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, వాళ్ళ ఏ రకంగా దాన్ని అమలు చేయడానికి కార్యాచరణ ప్రకటిస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే పార్టీల పరంగా చూసుకుంటే బీసీల మీద ఎటువంటి వైఖరి అవలంబిస్తున్నారు, ఎటువంటి కార్యాచరణ తీసుకుంటున్నారు, ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారని ఒకసారి గమనిస్తే కనుక ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏదో విధంగా మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్న విషయం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే పార్టీ పరంగా చూసుకున్న కాంగ్రెస్ నుంచి ఎవరైతే బీసీ నినాదం ఎత్తుకొని అప్పుడప్పుడు సభల్లో హాట్గా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు రోజువారీ ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళ వైఖరి ఎట్లా ఉన్నది, ఈ రోజు ఒక మాట మాట్లాడతారు, రేపు ఒక మాట మాట్లాడతారు, అసభ్యంగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే పార్టీలో బీసీలకు సంబంధించి ఒక నేత మాట్లాడుతున్నాడు అన్నప్పుడు దానికి సంబంధించి ఏ విధమైన వైఖరి తీసుకోవాలి, ఏ విధమైన మెసేజ్ పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే దానికి సంబంధించి కాంగ్రెస్కి ఒక వైఖరి ఏది ఉన్నట్టుగా కనిపించట్లేదు. అంటే వాళ్ళ నియత ఏంటిది అనేది బీసీలకు సంబంధించి ఆ నేతలను బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ ఎటువంటి వైఖరి తీసుకుంటుంది, కాంగ్రెస్ ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అని ఒకసారి కంపారిజన్ చేస్తుంది. కాంగ్రెస్ను మనం గమనించినట్టయితే నేను ముందే చెప్పినాను, గత 70 సంవత్సరాల నుంచి ఈ స్వతంత్ర భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ అత్యధిక ఏండ్లు ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీయే ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వెనుకబాటుకు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు మనం. ఎందుకు వీళ్ళు ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బీసీ బంద్ బంద్ చేశారు. కనీసం ఆ బీసీ బంద్ అన్న కొనసాగించాలి కదా. రిజర్వేషన్ అన్నది ఒక చట్టపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఒక పెద్ద ఇష్యూ. దాన్ని అమలు చేయాలంటే దానికి కులగణన మొదలు పెట్టుకున్నారు. మరి ఆ కులగణన ఎంతవరకు వచ్చింది ఏంటిదన్నది తెలియదు. వీళ్ళు టైంపాస్ చేయడానికి దీన్ని వాడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు వచ్చి సంవత్సర కాలం ఉత్తగా గడిపారు. ఇప్పుడు రాగానే మొదటి 50 రోజుల్లో 100 రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ వేయాలి, కులగణన చేపియాలి, దాని రిపోర్ట్ తీసుకురావాలి, 6 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు ప్రొసీజర్. అది చేయలేదు. ఈ కనీసం ఏదైతే బీసీ బంధు అన్న పథకం
ఉందో దాన్ని అమలు చేయాలి. లేదు దానికి మీరు పేర్లు మార్చుడు వీళ్ళకి అలవాటు కాబట్టి ఏదైనా కొత్త పేరు పెట్టి బీసీ బంధు అంటే కేసీఆర్ గారు గుర్తొస్తుందని చెప్పి ఇంకేదైనా కొత్త పేరు పెట్టైనా ఈ బీసీలకు సహాయం చేయాలి. ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక రూపాయి లోన్ ఇచ్చింది లేదు. నేతలు ఎవరు బీసీల గురించి మాట్లాడారు కానీ మాట్లాడే నేత కూడా అడ్డగోలు మాట్లాడుతుంటే పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేకుండా ఎటువంటి కంట్రోల్ అనేది లేకపోయిందంటే పార్టీ కూడా అవమానిస్తున్నట్టుగా భావించాల్సిన అవసరం. వీళ్లకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా పనికొస్తారు. ఓట్లు వేసే యంత్రాలుగా వీళ్ళని చూస్తారు తప్ప వీళ్ళ అభివృద్ధి కొరకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఒకవేళ ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఈ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీల పరిస్థితి ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా ఉండదు. వాళ్ళు మిగతా ఏదైతే భూస్వాములు, అగ్రకులాల వాళ్ళు ఉన్నారో, వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళతోని సమానంగా ఈ ఎంప్లాయ్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, బిజినెస్లో కానీ, ఎంటర్ప్రెన్యూర్స్గా కానీ ఉండేవాళ్ళు. అది లేదు అంటేనే వీళ్ళ చిత్తశుద్ధి లేదు అన్నది మనకు అర్థమవుతా ఉన్నది. కానీ వీళ్ళు ఓవరాల్ డెవలప్మెంట్ కాకుండా కనీసం ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ప్రామిస్ చేశారో ఆ రిజర్వేషన్ అన్న ఆ చిత్తశుద్ధితోని వాళ్ళు చెప్పిన మాటనే, వాళ్ళు చెప్పిన డిక్లరేషన్ అమలు చేస్తారన్న నమ్మకం కూడా లేదు. కానీ మనం నమ్మకం లేదు అని వీళ్ళని వదిలిపెట్టకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే డిక్లరేషన్ల పేరు మీద స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ చెప్పిరో వాళ్ళ మీద ఒత్తిడి తేవాలి. ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ ఒత్తిడి తెచ్చి వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్, అంటే ఫెయిల్యూర్స్ విషయంలో కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉందంటే ప్రభుత్వ వైఖరి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తిరిగినట్టుగా కనిపిస్తుంది. ఆ ఫెయిల్యూర్స్ కి సంబంధించి ఒక పరంపరను కొనసాగిస్తుంది అరవింద్ గారు. కాంగ్రెస్ ఎక్కడ చూసినా కూడా అన్ని విధాలుగా ఫెయిల్యూరే కనిపిస్తుంది. ఒకవైపు విద్యకు సంబంధించి, ఒకవైపు గురుకులాల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంటాయి. ఇంకొక వైపు ఎక్కడ చూసినా కూడా చదువుకోవడానికి అనేక రకాల ఆటంకాలు సమ్మె చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ గమనిస్తే 18 రోజుల నుంచి కూడా కేజీబీవీ టీచర్లు వాళ్ళ సిబ్బంది అంతా కూడా సమ్మె చేస్తుంటే చదువులు ఆటకెక్కిపోయినాయి. సర్కార్ ఏమో మెట్టు దిగట్లేదు, స్టూడెంట్స్ అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇంకోవైపు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక పూర్తి ఫెయిల్యూర్గా కనిపిస్తుంది ప్రభుత్వం ఇవాళ. నిజంగా మేడం, చదువు ప్రాధాన్యత కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఎంత గొప్పగా ఉంటుందంటే మేడం, ఆ రోజు నా చిట్టి చేతులు సక్కని రాతలు నేడవలేదయ్యో, నా సంకన మేడిత సారే రువారు వద్దు నీ నానయ్యో అనుకున్నటువంటి వాళ్ళు ఇవాళ బడి అంటే విశ్వాసం, బడి అంటే నమ్మకం, బడి అంటే ఒక భరోసా అని చెప్పి ఇవాళ గురుకులాలని, బీసీలని, ఎస్సీలని గురుకులాలని ఏర్పాటు చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారు ఇవాళ ఎట్టి పరిస్థితులలో వాళ్ళు ఆ పిల్లలు కూడా చదువుకోవద్దు అనేటువంటి ఆలోచన చేసి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఎట్లాంటి దాంట్లో తీసుకుపోతున్నారు అంటే పురుగులు అన్నం మేడం. దాదాపుగా 14-15 మంది విద్యార్థులు ఇప్పటికే చనిపోయినటువంటి నేపథ్యం ఉన్నది. ఇక్కడ మనకి కేజీబీవీలో చూసుకుంటే ఇక్కడ ఒక 10 మంది విద్యార్థులు అనారోగ్యానికి పరిస్థితి ప్రతిరోజు మనం ఇటువంటి వార్తలు చూస్తున్నాం. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ 6 నెలల నుంచి వేతనాలు లేవు అంటూ కూడా ఇక్కడ సిబ్బంది ఆందోళన చేసిన పరిస్థితి. మా టీచర్లు మాకే కావాలంటూ వెల్గటూరు, చేరియాల నుంచి జగిత్యాల జిల్లాకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. అంటే ఎక్కడ చూసినా ఒక సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వ పనితీరు ఎక్కడ కూడా కనిపించట్లేదు మేడం. విద్యార్థులు కాదు, మహిళలు కాదు, అక్కడ కార్మికులు గారు, కర్షకులు, ఏ ఒక్కరు కూడా ఈ ప్రజాపాలన పేరు మీద ఒక్కరు కూడా సంతోషంగా లేరు మేడం. ఇవల్ల మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక భరోసా ఉంటుండే, ఒక నమ్మకం ఉంటుండే, ఒక దళితులకు, పేదవాళ్ళకు వాళ్ళ పక్షాన ఇవాళ మేడం నిజంగా దళితుల పక్షాన మనం చూసుకున్నట్లయితే దళిత బంధు అనేటువంటి ఒక పథకాన్ని, వినూత్నమైనటువంటి పథకాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చి ఆ వాడలన్నీ ధనిక వాడలు కావాలి అని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు మేడం. ఆ కోణంలో ఇవాళ తప్పకుండా మేము వేరే ఏమంటారు మీకు దళిత బంధు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి ఓట్లు గాలం వేసిండు ఈ ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ఇవాళ మీరు చూపించినట్లు ఏ ఒక్కరు కూడా విద్యార్థులు కానివ్వండి, ఆ విద్యార్థులు తర్వాత ఏ ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు సంతోషంగా ఉన్నారని చూపించగలిగితే ఇవాళ తప్పకుండా వాళ్ళు దానికి అది చేస్తారు. కానీ ఏ ఒక్క ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో లేరు. మాకు మళ్ళీ కేసీఆర్ గారి సర్కారు రావాలి అని చెప్పి
చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ ఈ కోణంలో తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తలేరు కాబట్టే ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాం. మేడం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని అంటే, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచనలతోని, ఒక కన్స్ట్రక్టివ్ విధానంతో నువ్వు ప్రజాపాలన చేస్తే ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. కానీ నువ్వు ఇట్లాంటి పాలన చేస్తే మాత్రం ఇవాళ తెలంగాణ ఎటో పోయేటువంటి ప్రమాదం ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎస్ జమీలుద్దీన్ గారు, అంటే ఎక్కడ చూసినా ఒక వ్యవస్థ నిర్వహణ లోపం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది అన్నిటికి సంబంధించి. ఇది ఎగ్జాంపుల్ టెట్ ఎగ్జామ్కి సంబంధించి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రం ఉన్నది. అంటే ఖమ్మం అభ్యర్థికి సిద్దిపేటలో, సత్తుపల్లి అభ్యర్థికి మేడ్చల్లో సెంటర్. సో ఈ టెట్ సెంటర్ల కేటాయింపుకు సంబంధించి అంటే ఏ విధంగా చూసినా ఒక ఇబ్బంది పడేదే, ప్రతి నిర్ణయం ప్రజలను ఇబ్బందికి గురి చేసేదే కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ మాజీ సర్పంచ్లు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పంచాయతీ సిబ్బంది కూడా వాళ్ళు కూడా వేతనాలు ఏమంటే సమ్మె చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఫెయిల్యూర్ అంతటిని కూడా ఇదేమీ లేదు అన్నట్టుగా కప్పిపుచ్చుకునే ప్రయత్నమే మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. ఎట్లా చూస్తారు? ఇక్కడ చూసినా పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్స్ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఈ సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇందుగలదు అందులేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందుగలదు. మీరు ఏ రంగాన్నన్నా తీసుకొని ఆ రంగంలో వాళ్ళ ఫెయిల్యూరే కనిపిస్తూ ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం ఏంది అని అంటే, ఈ ప్రభుత్వానికి మొదలు తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ, అంటే ఒక తల్లి బిడ్డకు ఉండే బంధం, ఆ మట్టి మీద ఉండే ప్రేమ వీళ్ళకి లేదు. రెండోది ఏంది అని అంటే, ఇలా రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రికి అనుభవరాహిత్యం, ఆయనకు అనుభవం లేదు, ఆవేశం ఎక్కువ ఉన్నది, ఆయనకు వ్యక్తిగత కుట్ర, వ్యక్తిగత కక్షలు ఎక్కువ ఉన్నాయి. తన అనుభవరాహిత్యంతో పాటు కొంత అనుభవం తెచ్చుకుందామా లేకపోతే అనుభవజ్ఞుల నుంచి నేర్చుకుందామనే ఆలోచన కూడా లేదు. నేను అదే చెప్తున్నా, ఆయనకు తన అహం తృప్తి కొరకు పనిచేయడం తప్ప ఆయనకు ఎవరితోనైనా సలహాలు సూచనలు తీసుకొని పనిచేద్దామన్న ఆలోచన కూడా లేదు. మీరు విద్యా రంగాన్ని తీసుకొని, మీరు వైద్యం రంగాన్ని తీసుకొని, మీరు మొదలు ఒక వార్త చదివారు, జగిత్యాలలో ఒక వృద్ధురాల్ని దవాఖాన నుంచి వీల్ చైర్లో తీసుకొచ్చి బయటపడేసిపోయినరు అని చెప్పి. అంటే వైద్య రంగం పరిస్థితి అది. మీరు వైద్య విద్యకు సంబంధించి ఏదైతే పీజీ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం కూడా మనం గత వారం 15 రోజుల కింద హైకోర్టు జడ్జిమెంట్తోని మన పిల్లలకు ఎంత ఇబ్బంది జరుగుతుందనేది కూడా మనం చూడొచ్చు. ఇక విద్యా విషయానికి వస్తే, ప్రతిరోజు గురుకులాల్లో ఒకరు చనిపోవడం, పాము కాటు, తేళ్ల కాటు గురి కావడంతో గురుకులాలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం తర్వాత మీరు చూడండి, ఎందుకంటే తప్పని పరిస్థితి, మధ్యలో అకాడమిక్ ఇయర్లో వెళ్ళిపోరాదు కాబట్టి ఉంటున్నారు. కానీ మార్చి తర్వాత నాకు తెలిసి చాలామంది విద్యార్థులు మళ్ళీ ప్రైవేటు పాఠశాల బాట పట్టే ప్రమాదం కూడా ఈ ప్రభుత్వంతో వస్తూ ఉన్నది. ఈ విద్యా పరిస్థితి అట్లా చేసిరు, వైద్యం పరిస్థితి ఇట్లా చేసిరు. ఇక ఉద్యోగస్తులకు వాళ్ళను మోసం చేసిరు, వాళ్ళకు డిఏలు టీఏలు లేకుండా వాళ్ళని చేసిరు. పాపం వాళ్ళు మేము ఓట్లు వేసిన పాపానికి ఇంకా మాట్లాడలేని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. ఈ రైతుల పరిస్థితి, ఇందాక మనం చర్చ చేసిన రైతులందరినీ కూడా చాలా అన్యాయం చేసిరు. రైతులు ఎవరు కూడా సంతోషంగా లేరు ఈ రాజ్యంలో. మహిళలను మోసం చేసిరు, బీసీలను మోసం చేసిరు, మైనారిటీలను మోసం చేసిరు. వీళ్ళందరినీ మోసం చేసి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ప్రతిసారి ఒక భావోద్వేగపరమైన అంశాన్ని రేకెత్తించి, అంటే ఓసారి తెలంగాణ తల్లి అని చెప్పి తెలంగాణ తల్లి రూపం మారుస్తామని చెప్పి, లేకపోతే అధికార చిహ్నంలో నుండి చార్మినార్ను తొలగిస్తాం, కాకతీయ కళాతోరణం తొలగిస్తామని ఒకసారి, హైడ్రా తీసుకొచ్చి పేదల ఇండ్లు కూలగొట్టి ఒకసారి, ఇట్లా రకరకాల విన్యాసాలు చేస్తూ కేటీఆర్ గారి మీద కేసు పెడతాం, జైలుకు పంపుతామని చెప్పి వాళ్ళ ఏదైతే బాకా పత్రికలు ఉన్నాయో వాళ్ళతో రాపిస్తూ ఒకసారి, ఇప్పుడు కేటీఆర్ గారి కేసు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈరోజు కూడా మనం చదివినాం పేపర్లో. అసలు డబ్బు తీసుకున్న మీద కేసు పెట్టాలి కదా. ఒకవేళ అవినీతి జరిగి ఉంటే డబ్బులు ప్రభుత్వం పంపింది, బాధాప్త చెక్ రూపకంలో పంపింది, అదేం బ్లాక్ మనీ కాదు, సూట్ కేసులో తీసుకుపోయి ఇంట్లో ఇచ్చొచ్చింది కాదు. మరి డబ్బు తీసుకున్నోడు దీనిలో నిందితుడు కాదట. డబ్బు ఇచ్చి, అదే ఒక మంత్రి హోదాలో నేనే ఆదేశించిన అని చెప్పినప్పుడు ఆయనే ఒక నిర్వహణ కొరకు, ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కొరకు ఇక్కడ పొల్యూషన్ తక్కువ చేయాలి, ఇక్కడ ఈ కార్స్ను మనం ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో చేసినటువంటి పని. అంటే ఒక పని చేస్తున్నప్పుడు చట్టం కూడా ఏం చూస్తుందంటే దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంది. దురుద్దేశాన్ని మెన్స్ రేయా అంటారు. అంటే ఒక దురుద్దేశపూరితంగా చేస్తే దాన్ని తప్పకుండా తప్పు అవుతుంది. ఒక సదుద్దేశంతో చేసిన పని. సరే, కేటీఆర్ గారి మీద కేసు పెట్టినప్పుడు మరి ఆ తీసుకున్న మీద కూడా కేసు పెట్టాలి కదా. అది పెట్టకుండా ఎంతసేపు ఈ డైవర్ట్ పాలిటిక్స్, ఈ మసాలా రుద్దుకుంటూ అసలు ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
దానికి ఈ బాకా పత్రికలు పచ్చ మీడియా కూడా సహకరిస్తున్నది. ఈ సహకరించుకుంటూ ఈ ప్రజలను చాలా రోజులు మభ్యపెట్టలేరు. తప్పకుండా ప్రజల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా వీళ్ళు ఏడాది కాలంలో భ్రష్టు పట్టించి మళ్ళీ 10 సంవత్సరాలు తెలంగాణను వెనక్కి తీసుకుపోయారు. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా కూత ఉడుకుతున్నారు. అందుకే వీళ్ళు బహుశా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెడతలేరు. ఇందాక మనం చర్చ చేసినాం, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడానికి కారణం కూడా ఏంటి అని అంటే 100% ఓడిపోతామని తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి 33కు 32 జిల్లా పరిషత్లు వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళు మండల పరిషత్లు ఓడిపోతారు, సర్పంచ్లు ఓడిపోతారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి వస్తలేదు. ఈ అన్ని రంగాల్లో వీళ్ళు ఫెయిల్యూర్ దిక్కు తీసుకుపోయారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదైతే బడేభాయ్ వీళ్ళ సెంటర్లో మోడీ గారు కూర్చొని ఉన్నారు, వారు నేర్పినటువంటి విద్య అంటే ప్రతిపక్ష పోడు ఎవడన్నా మాట్లాడితే వారు సిబిఐని ఈడీని పంపుతారు, వీరు మాత్రం లోకల్ పోలీసు వాళ్ళని పంపుతున్నారు, కేసులు పెడుతున్నారు. కానీ న్యాయ వ్యవస్థ ప్రతి జాగర ఈ ప్రభుత్వం యొక్క కుట్రలను ఛేదిస్తున్నది. వీళ్ళు అరెస్ట్ చేసి పట్టకపోతే ఇమీడియట్ బెయిల్ వస్తున్నది, ఎందుకంటే దానిలో బలం లేదు ఆ కేసుల్లో. కాబట్టి ఫెయిల్యూర్స్ ను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ ప్రశ్నించిన వాళ్ళను ప్రతిపక్షాలను కేసులు పెట్టుకుంటూ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉన్నది. వీళ్ళు చేసేటువంటి తప్పులు అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. భవిష్యత్తులో ప్రజా కోర్టులో వీళ్లకు చాలా తీవ్రమైన శిక్ష పడబోతున్నది. అంటే ఫెయిల్యూర్స్ ని మేనేజ్ చేయడానికి అనుకూల మీడియాతో, అనుకూల పత్రికలతో ఏ విధంగా కొన్ని అంశాలకు సంబంధించి ప్రాపగండా చేసుకుంటా పోతారో, ఏ స్థాయిలో ఫెయిల్యూర్ ఉంది అన్నట్టుకు నిదర్శనంగా అదే అనుకూల పత్రికల్లో ఫెయిల్యూర్స్ కి సంబంధించి వార్తలు వేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి మనం ఒకసారి ఇది గమనిస్తే, ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో సమస్యల ముళ్ళు అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఫ్రంట్ పేజీలో వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సమస్యలని ఎంతవరకు ఇగ్నోర్ చేయగలుగుతారు? పూర్తి స్థాయిలో 90% 100% ఇగ్నోర్ చేయడానికి సాధ్యం కాదనే దానికి నిదర్శనంగానే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనం ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో సమస్యల ముళ్ళు అంటూ చూస్తున్నాం. సర్వర్ డౌన్తో పాటు ఎన్నో సాంకేతిక సమస్యలు ఉన్నాయి. పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 దాకా పనే చేయదు. ముందుకు సాగని దరఖాస్తుల పరిశీలన 31 నాటికి పూర్తి కావడం కష్టమే. జనవరి 10 దాకా కొనసాగే అవకాశం. ఎక్కడ చూసినా ఏదున్నా కూడా దీన్ని ప్రతి సమస్యకి దీన్ని ముడిపెడతా ఉంటారు. అసలు ప్రభుత్వానికి 31 లోపు పూర్తి చేయాలన్న ఆలోచన లేదు. అందుకే వాళ్ళు బటన్ ఒత్తి దాన్ని డౌన్ చేసి పెట్టిరు కావాలని. అదేదో సాంకేతిక సమస్య కాదు, దీన్ని కూడా సర్వర్ డౌన్ సాంకేతిక సమస్య అని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నమే తప్ప ఇది ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే ఆ యాప్ను డౌన్ చేసి పెడతారు, సర్వర్ను డౌన్ చేసి పెడతారు. ఎందుకంటే కాకపోతే మళ్ళీ 3 నెలలు టైం దొరుకుతుంది. వీళ్ళు ఇళ్ళెడికి వెళ్ళి ఇస్తారు, వీళ్ళ మనిషికి 5 లక్షలు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు, వీళ్ళు స్థలాలు ఎక్కడ కేటాయిస్తారు. మాట్లాడుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ప్రజలను మభ్యపెట్టడానికి వీళ్ళ గత 10 సంవత్సరాలు వీళ్ళు పరిపాలన చేసినప్పుడు 2004 నుంచి 14 వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లక్షల ఇండ్లు ఇచ్చి కోట్ల రూపాయలు ఇంద్రమ్మ పేరు మీద దోచిన చరిత్ర మన దగ్గర ఉన్నది. దాని మీద టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ ఏసీ దర్యాప్తు చేసి చాలా మంది అధికారులు జైలుకు పంపే పరిస్థితి ఉండే. బినామీల పేర్ల మీద ఇల్లు తీసుకున్నారు, అసలు ఇల్లు లేని కాడ పైసలు తీసుకున్నారు. ఒక్క పునాది మీద 10 మందికి పైసలు శాంక్షన్ చేసిరు. మళ్ళా మొదలు పెడుతున్నారు వీళ్ళు. ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో కూడా సిమెంటు ప్రభుత్వం ఇస్తామని, దర్వాజాలు కిటికీలు ప్రభుత్వం ఇస్తుందని, ఇటుకలు ప్రభుత్వం ఇస్తుందని, ఇసుక ప్రభుత్వం ఇస్తుందని ఏదైతే ఉందో ఇది పూర్తిగా అవినీతి. కేవలం తమ కింది స్థాయి కార్యకర్తలకు ఉపాధి హామీ పథకంగా ఈ ఇంద్రమ్మ ఇండ్ల పద్ధతి తయారు కాబోతున్నది. నాకు ఇల్లు ఇస్తే నేను కట్టుకుంటా, బిల్లు పెడతా, నాకు పైసలు ఇవ్వాలి, కానీ నేను ఇసుకిస్తా, నేను కంకరిస్తా అనంటే ఇది మళ్ళీ ఒక దళారీ వ్యవస్థను తయారు చేసి గతంలో 10 సంవత్సరాలు 2004 నుంచి 14 వరకు ఏ విధంగానైతే ఈ ఇంద్రమ్మ ఇళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపాధి హామీ పథకం అయిందో మళ్ళీ అట్లా తయారు చేసి ఒక అవినీతి పథకంగా ఇది ముందుకు రాబోతున్నది. ప్రభుత్వానికి ఇండ్లు ఇచ్చే చిత్తశుద్ధి కూడా లేదు. కేవలం కొన్ని అక్కడోటి మండలానికి 100-50 ఇచ్చుకుంటా వీళ్ళు టైం పాస్ చేసి 4 సంవత్సరాలు కాలం గడిపే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఈ సంవత్సర కాలంలో 1,27,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినట్టు మనకి ఇలా పత్రికలో చాలా క్లియర్ గా వచ్చింది. మరి 1,27,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఒక్కటన్నా తట్టడు మట్టి తీసిన ఒక ప్రాజెక్ట్ ఉందా అంటే లేదు. మరి పైసలు ఏం చేసిరా అంటే లెక్క లేదు. 400 ఎకరాలు హైదరాబాద్ దగ్గర ఉన్న భూమి కుదోబెడతారు వీళ్ళు. టీజీఐఏసీకి ఇచ్చి దాంతో కుదోబెట్టించి 10,000 కోట్ల రూపాయలు తెచ్చి మరి ఆ పైసలు ఏం చేసిరు అని అంటే వీళ్ళ దగ్గర పెద్ద కాంట్రాక్టర్లు ఎవరైతున్నారో వాళ్లకు పర్సంటేజ్లు 15% దాకా వసూలు చేస్తూ బిల్లులు చెల్లించడానికి వాడడం తప్ప వీళ్ళు ఏ ఒక్క ప్రజా సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ ఈ 13 నెలల కాలంలో వీళ్ళు చేసిన పనేమి లేదు. ఈ 4 సంవత్సరాలు కూడా ఇట్లే గడుపుతారు. మళ్ళా 40 సంవత్సరాలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఏదేమైనా సరే ఈ ఉద్దేశపూర్వక ఒక ఫెయిల్యూర్స్ ను చూపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ సమాజం నుంచి దీనికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రభుత్వం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న అరవింద్ గారికి, జమీలుద్దీన్ గారికి ధన్యవాదాలు. దర్శకులు స్టూడియో.